అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 29 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే అంశం అంతా మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున స్వర్ణయుగం అయితే ప్రారంభమైన చెప్పుకోవచ్చు. మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపించేటువంటి రేపటి రోజున అయితే చాలా రోజు అని చెప్పుకోవచ్చు. మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి విషయాలు కూడా ఆసక్తికరంగా తెలుసుకోవాలని అనుకునే ఒక కుతూహలం కూడా రేపటి రోజున మీకు ఒక అనుభవంలోకి అయితే రాబోతుంది. రేపటి రోజున ముందు ముందు రోజుల్లో మీకు ఏ విషయాలైతే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలైతే మీరు వాడుకునేటువంటి ఒక సూచన రేపటి రోజున ఈ వీడియో ద్వారా మనం తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ యొక్క రాశి వారు చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఏది అనుకుంటే అది వీరి శక్తో తెలియదు కాదంటే, లేదా వీరి అదృష్టమో తెలియదు కానీ వీరి యొక్క మనస్సాక్షి లేదంటే వీరు చేసేటువంటి కొన్ని పుణ్యకర్మల వలన ఏదైనా కానీ జరుగుతుందంటే ముందే వీరికి ఒక భగవంతుడు హెచ్చరించేటువంటి సూచనలుగా అయితే జరిగిపోతూ ఉంటుంది. ఒక అప్రమత్తత అనేది వీరికి కొంచెం జాగ్రత్త పరుస్తూ ఉంటుంది. ఏదైనా ప్రమాదం కావచ్చు, శుభకార్యం కావచ్చు, ముందుగానే జరిగేటటువంటి దాన్ని ఒక అంచనా వేసి పసిగట్టే గుణం అయితే వీరికి ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరికైతే మంచి తేజస్సు, మంచి ముఖవచ్చస్సు, మనుషుల్ని ఆకట్టుకునే విధంగా అయితే వీడి వాక్చాతుర్యం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి అద్భుతమైన యోగం రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజు నుంచి వీరి యొక్క అధ్యాయం అనేది కొత్తగా ప్రారంభించబోతున్నారు. అయితే వీరు సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, దైవానుగ్రహం ఉన్నటువంటి గురువు వల్ల వీరికైతే చేసే ఒక పని మంచి గుర్తింపు రాబోతుంది. అలాగే మీ ఆఫీస్లో మీ పై అధికారులు మిమ్మల్ని బాగా గమనిస్తున్నారు, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ పనికి తగినటువంటి ప్రశంసలు రాబోతున్నాయి. మీ కెరియర్ ఎలాగైనా ప్లస్ పాయింట్గా ఉండబోతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, బలమైనటువంటి గ్రహాలు మీ యొక్క రాశి వారికి ఎంతో అద్భుతంగా మారి గ్రహాల యొక్క సంచారం వల్ల మీ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. అంతేకాకుండా ఒక రకమైనటువంటి మంచి ప్రొడక్షన్ కూడా మీకు లభించబోతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు, మీ పని చేసేటువంటి కావచ్చు, ఇతర వ్యతిరేకమైన మాట్లాడే వ్యక్తులు కావచ్చు, మీ గురించి దుష్ప్రచారం చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, సైలెంట్ అయిపోతారు. మీ ముందు నిలబడే ధైర్యం కూడా వారికి ఉండకపోవచ్చు. అప్పుల ప్రశంసలు కూడా మొత్తం తగ్గిపోతాయి. అద్భుతమైన సమయం, అప్పులు తీర్చడానికి కావాల్సిన డబ్బు కూడా సమకూరుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ యొక్క రాశి వారికి రేపు ఉన్న గొప్ప లాభస్థానాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి రోజున చెప్పుకోవచ్చు. అనుకున్న దారుల నుండి కూడా డబ్బు రేపటి రోజున మీకు రాబోతుంది. ఊహించినటువంటి లాభాలను గటించబోతున్నారు. కొంతమంది చాలా దైవ చింతనలో కూడా చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. ఏంటంటే, రేపటి రోజున వీరు చాలా విషయాల్లో అయితే సంఘంలో మరింత పేరు ప్రతిష్టలు కూడా గటించే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి ఎనర్జీ, కోపం, ధైర్యం ఇవన్నీ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక అనవసరంగా కోప్పడడం కొంచెం విషయంలో మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. లేదా ప్రొఫెషన్ యొక్క లేదా మీ ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అయితే మీ పని గురించి మాట్లాడుకుంటే అసలు చెప్పాలంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఒకే ఒక మాట అయితే వర్తిస్తుంది. మీరు ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం అయితే మీకు దక్కుతుంది. సులభంగా ఏది కూడా రాదు కనుక ఎంత కష్టపడితే కష్టపడిన దానికి ఫలితం అయితే ఖచ్చితంగా అందుకుంటారు. మీ పని మీద మీరు పూర్తిగా ఫోకస్ పెట్టవలసిన సమయం ఇదనైతే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సమయాల్లో మొబైల్ చూడడము, అలాగే మీకు ఆలోచించడం ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు చేసిన పనిలో, మీరు చేయబోయే పనిలో పూర్తి శ్రద్ధ పెడితే అనుకున్నవి అనుకున్నట్టుగా విజయవంతంగా సులభంగా పూర్తి చేయగలరు. మీరు ముందు చేసేటువంటి పనుల్లో మార్పు రావాలి. మీ హార్డ్ వర్క్ని మీ యొక్క పెద్దల దగ్గర ఖచ్చితంగా అయితే మీరు చూపించి తీరాలి. ప్రమోషన్స్ కోసం రేపటి రోజున శుభవార్త వినే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు రాబోతున్నాయి. కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ రాబోతున్నాయి. కొంతమందికి ఇప్పుడు చేసినటువంటి ఉద్యోగం కంటే కూడా కొంత మరింత ఆఫర్తో, మరింత జీతంతో ఆఫర్ రాబోతుంది. ఎదుగుదలకు అవకాశాలు బాగా రాబోతున్నాయి. కొత్త పని మొదలుపెట్టేటప్పుడు చిన్న చిన్న అడ్డంకులు రాబోతున్నాయి. కానీ అవన్నీ మీరు బలంగా వాటిని ఎదుర్కోవాలని చెప్పుకోవచ్చు. అడ్డంకులన్నీ కూడా మీకు అవన్నీ కరిగిపోతాయి. మీ ధైర్యంగా మీరు ముందుకు అడుగు వేయండి. వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం రేపటి రోజున కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందువల్లంటే రేపటి రోజున కుజుడి ప్రభావం వలన కొంచెం మీకు కొరత అనేది ఏర్పడబోతుంది. ఇప్పటి రోజున కుజగ్రహ ప్రభావం వలన మీరు కొంత
అవకాశాలు, పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అయితే చెప్పుకోవచ్చు. కొంచెం ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకొని ఏ పనైనా మొదలుపెట్టడం ఎంతైనా మంచిది. ఎవరితో వాదనలకు దిగవద్దు, కోపం అసలు వద్దు. నిదానమే ప్రధానం అన్న మాటలకు రేపటి రోజున మీరు తప్పకుండా ఆచరించి తీరాలి. మీరు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లాభాలైతే గట్టిగా గటిస్తారనైతే చెప్పుకోవచ్చు. మీకు మంచి ఎక్కువగా అధిక లాభాలు రాబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్త కూడా పడవలసిన అవసరం ఉంది. కేతువు ఉండడం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది. కానీ ఉద్యోగం నుండి, వ్యాపారం నుండి లేదా ఇతర మార్గాల నుండి మీకు డబ్బు అనేది అందుతూ ఉంటుంది. అయితే డబ్బుకు చూస్తే ఏమాత్రం లోటు ఉండదు. కానీ సమస్య అయితే ఎక్కడొస్తుందంటే ఖర్చుల దగ్గర. ఎంత వేగంగా అయితే డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. కనుక అనవసరమైనటువంటి వస్తువులు కొనడం లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శుభకార్యాల కోసం ఖర్చులు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చేయవలసిన ముఖ్యమైన పని అంటే కొంత ఖర్చుల మీద కంట్రోల్ చేసుకునే బాధ్యత మీకు తప్పకుండా తీసుకోవాలి. మీరు ఎంత కష్టపడినా రూపాయి సంపాదిస్తారు. ఆ రూపాయి అనేది వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే మనసు కొంచెం చివుకుమంటుంది. కనుక మీరు చేయవలసిన పని ముఖ్యమైన పనుల నుండి మంచి పనుల మీద, ఖర్చుల మీద ఫోకస్ పెట్టాలి. వచ్చేటువంటి డబ్బులో కొంత భాగాన్ని సేవింగ్స్ చేసుకోవాలి. పొదుపు అనేది ఎంతైనా ముఖ్యం. 1-2 సార్లు ఆలోచించిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నెలవారీ ఖర్చులు చివరి వరకు మంచి మొత్తంలో డబ్బు అయితే మిగిల్చుకోగలుగుతారు. అతిపెద్ద శుభవార్తలు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అప్పుల నుండి బయటపడడం, అలాగే మీరు కోరుకున్నటువంటి దాంట్లో ఉద్యోగం రావడం, ఉద్యోగులు మరింత ఎక్కువగా ప్రమోషన్తో కూడినటువంటి ఒక మంచి మీకు దక్కేటువంటి ధైర్యం, గౌరవం కూడా రాబోతున్నాయి. అప్పుల భారం చాలా వరకు అయితే పూర్తిగా తగ్గిపోబోతుంది. మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఆస్తుల విషయానికి వస్తే కనుక అద్భుతమైనటువంటి సమయం. కొత్త ఇల్లు కొనాలన్నా, లేదంటే ఉన్నటువంటి పాత ఇల్లు అమ్మాలన్నా, లేదా ఒక స్థలం కొనాలన్నా కానీ మీకు చక్కగా పనులన్నీ ఏకకాలంలో అనుకూలంగా జరుగుతాయి. రేపటి రోజున మీకు ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు, లీగల్ సమస్యలు ఏమన్నా ఉంటే మీకు అన్నీ అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ యొక్క ఆస్తి, ఇల్లు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక మీ ఆరోగ్యం కూడా, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న, పిల్లలు ఉన్న వారి మీద, వారి ఆరోగ్యం మీద కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసినట్లు అవ్వచ్చు. కానీ మంచి ఆహారం, తగిన నిద్ర ఎంతైనా అవసరం. కుటుంబ జీవితానికి చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసికపరమైనటువంటి ఒత్తిడి కూడా బయటపడతాము. మనం మారాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. చక్కగా టైం టు టైం నిద్రపోవాలి, టైం టు టైం తినడం ఇవన్నీ ఎంత అవసరమో దాని గురించి ఆలోచించాక అనవసరమైన దారి గురించి ఆలోచించకపోవడం ఎంతైనా మంచిది. ఉన్న పరంగా వినేటువంటి కొన్ని వార్తల వలన కూడా మీ మనసు అనేది విఫలం చెందుతూ ఉంది. కనుక అటువంటి విషయాలు కొంత దూరంగా ఉంచండి. ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి వార్తలు, శుభవార్తలు రేపటి రోజున మీరు వినబోతున్నారు. ఏ శుభాలకైనా సంబంధించినవి కావచ్చు, అవి మంచి శుభవార్తలే వింటారు. మీకు దగ్గర వాళ్ళు, మీ ఆత్మీయుల నుంచి, మంచి స్నేహితుల నుంచి, లైఫ్ పార్ట్నర్ నుంచి సలహాలు తీసుకోవడం వల్ల మీకు చాలా అద్భుతంగా చాలా ఉపయోగపడతాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహాలు తప్పకుండా తీసుకోండి. వారి అనుభవం తప్పకుండా మీకు తప్పు లేకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. సమాజంలో మిమ్మల్ని మంచి ప్రేమ, గౌరవం, మర్యాదలతో రెట్టింపుగా అవుతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో వాటితో పోలిస్తే సరిపోతుంది. శత్రువులు దరిదాపులు కూడా రాడు. అటు ఆఫీస్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, విమర్శించే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని మెచ్చుకునేలాగా మొదలు పెడతారు. పాత గొడవలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి. వాళ్ళు రిలీజ్ అయిపోతారు. అలాగే రానుకున్న మంచి మంచి సమయం కూడా, మంచి పేరు కూడా, ఏదైనా చిన్న పదవి లభించడానికి అవకాశం అయితే కనబడుతుంది. మీ యొక్క అజాగ్రత్త మీద మీరు జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు ఆహారం, జంక్ ఫుడ్స్ తగ్గిస్తే మంచిది. మీ కుటుంబ సభ్యులకు ఏదైనా ఆహారం వెంటనే ఇటువంటి బయటికి తీసుకెళ్ళే ఆహారాలు అయితే మానివేయండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టండి. తప్పకుండా రేపటి రోజున శివారాధన అనేది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. శివారాధన చేయడం, అలాగే విష్ణు ఆలయంలో విష్ణు సహస్రనామాలు వినడం, అలాగే పూజ చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీ పనుల్లో అన్ని విజయాలు సాధిస్తారని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మీరు నవగ్రహ ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా ఎంతో మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన మొత్తం తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.